కాల వేలు అనేది బొంగర్లో పోతున్నాయా, అదే విధంగా నిద్రపోతున్నప్పుడు మనం ఒక బటన్ వేలు ఆటోమేటిక్గా ముడుచుకుపోయి 1-2 నిమిషాల పాటు పట్టేసి ఉంటుందండి. ఎంత డీప్ స్లీప్ చేస్తున్నా కానీ ఉలిక్కి పడి లేస్తాం, నొప్పికి ఉలిక్కి పడి లేస్తాం. అదే ఆటోమేటిక్గా 1-2 నిమిషాల తర్వాత తగ్గిపోతుందండి. ఉదయాన్నే లేచిన వెంటనే కాళ్ళకి తిమ్మిళ్ళు తెలియడము, మూమెంట్ ప్రాపర్గా లేకపోవడము, పట్టేసినట్టు తెలియడము, ఇవన్నీ కూడా చాలా నరకమైన నొప్పి అండి, చాలా నరకమైన నొప్పి. ఈ విధంగా కనుక మనం బాధపడుతున్నాము అంటే మన ఒక శరీరము, మన ఒక బాడీ మనకి ఒక సిగ్నల్ ఇస్తుంది, ఇప్పటికైనా మించిపోయింది లేదు, మన బాడీ పట్ల మనం జాగ్రత్త వహించాలి అని చెప్పేసి ఒక చిన్న సిగ్నల్ ఇస్తుందండి. దీన్ని కూడా కనుక మనం ఒకవేళ అవాయిడ్ చేస్తే మాత్రం ఇంకా మనము ఏ డాక్టర్ని కలిసినా కానీ లైఫ్ లాంగ్ టాబ్లెట్స్ వేసుకుంటూ జీవితం గడపాల్సింది తప్ప అవి మాత్రం తగ్గే ప్రసక్తి లేదండి. సో ఈ వీడియోలో మనము చాలా చాలా సింపుల్ మూమెంట్స్ అండి, చిన్న బాధ నుంచి పెద్దవాళ్ళు ఎవరైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చండి. 100% సేఫ్ మూమెంట్స్ అండి. అదేవిధంగా ఈ సింపుల్ మూమెంట్స్తో పాటు కొన్ని ఫుడ్ హ్యాబిట్స్ని కనుక మనం మార్చుకోగలిగితే తప్పకుండా మనం ఈ సమస్య నుంచి బయటపడచ్చండి. సో ఇప్పుడు నేను చెప్తున్న లెగ్ మూమెంట్స్ని కనుక మీరు ప్రాపర్గా ప్రాక్టీస్ చేయగలిగితే తప్పకుండా మన ఒక నర్వ్ అండ్ మజిల్ కనెక్షన్ ఇంప్రూవ్ అయ్యి మన ఒక బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా జరిగి మనం బాధపడుతున్న ఏదో క్రాంప్స్ కావచ్చు, స్టిఫ్నెస్ కావచ్చు, అదేవిధంగా ముడుచుకోవడం ఏదైతే సమస్యతో బాధపడుతున్నామో దాని నుంచి మనం రిలీఫ్ పొందడానికి చాలా హెల్ప్ చేస్తుందండి. సో ముందుగా మన వీడియోని లైక్ చేయండి. సో మన ఒక ఫస్ట్ ప్రాక్టీస్లో వచ్చేసి మన ఒక టో ఫింగర్స్ని, అంటే మన ఒక ఫింగర్స్ని ఏవైతే ఉన్నాయో ఆ ఒక ఫింగర్స్ని బలమంతో ఉపయోగించి కిందకి నెట్టాలండి, కిందకి నెట్టాలి. ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తున్నప్పుడు ఊపిరి తీసుకోవాలి, ఊపిరి తీసుకున్నాక ఎగ్జేల్ చేసేటప్పుడు వదిలేయాలి. ఇన్హేల్ ప్రెస్, ఎగ్జేల్ రిలాక్స్, ఇన్హేల్ ప్రెస్, ఎగ్జేల్ రిలాక్స్, ఇన్హేల్ ప్రెస్. 5 4 3 2 1 ఎగ్జేల్ రిలాక్స్. మళ్ళీ ఇంకోసారి ఇన్హేల్ ప్రెస్, ఊపిరి తీసుకుని ప్రెస్ చేస్తున్నాము. 5 4 3 2 1 ఎగ్జేల్ రిలాక్స్. ఈ ప్రాక్టీస్ చేసేటప్పుడు చాలామంది కూడా చేసే మిస్టేక్ ఏంటండి, మనం ఒక లిటిల్ ఫింగర్ చిటికన వేలు పైన ప్రెషర్ వేయమండి. ఆ చిటికన వేలు పైన కూడా ప్రెషర్ ప్రాపర్గా చేయాలండి. ఓకేనా? ప్రతి ఒక్క ఫింగర్ పైన ప్రాపర్గా ప్రెషర్ చేయాలి. 5 4 3 2 1 అండ్ రిలాక్స్. ఈ విధంగా ఒక 5 టైమ్స్ నుంచి 10 టైమ్స్, 5 టైమ్స్ నుంచి 10 టైమ్స్ మీరు చైర్లో కూర్చొని చేయొచ్చు, లేకపోతే నించొని కూడా చేసుకోవచ్చు అండి. మన ఒక నెక్స్ట్ ప్రాక్టీస్ చేసి మన ఒక టోస్ని ఈ విధంగా పైకి లిఫ్ట్ చేసి హోల్డ్ చేస్తాం. హోల్డ్ చేసి కిందకి అప్ హోల్డ్ చేయాలి. 5 4 3 2 1 రిలాక్స్. ఊపిరి తీసుకుంటూ పైకి లిఫ్ట్ చేసి స్లోగా ఊపిరి తీసుకుంటాము. 5 సెకండ్స్. 1 2 3 4 5 రిలాక్స్. మళ్ళీ స్లోగా ఒక 5 సెకండ్స్ వరకు ఊపిరి తీసుకుంటూ ఉండాలి. ఎంతవరకు అయితే ఊపిరి తీసుకుంటామో అంతవరకు స్లోగా లిఫ్ట్ చేస్తూ ఉండాలండి. పైకి లిఫ్ట్ చేసి హోల్డ్ చేయాలి. 5 4 3 2 1 రిలాక్స్. ఎగ్జేల్ డౌన్. ఊపిరి తీసుకుంటూ పైకి, ఊపిరి బ్రీతింగ్తో పాటు చేయాలండి, బ్రీతింగ్తో పాటు చేయాలి. ఓకేనా? బ్రీతింగ్తో పాటు చేయాలి. ఇన్హేల్ అయిపోయింది, ఇప్పుడు ఎగ్జేల్. ఊపిరి వదులుతున్నప్పుడు రిలాక్స్. ఈ విధంగా ప్రాక్టీస్ చేయడం వల్ల మన ఒక టో జాయింట్స్ మొబిలిటీ పెరుగుతుందండి. అదేవిధంగా నర్వ్ మరియు మజిల్ ఒక కనెక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మన ఒక నెక్స్ట్ ప్రాక్టీస్లో మన ఒక జాయింట్స్ ఏదైతే మన ఒక టో మధ్యలో గ్యాప్స్ ఉన్నాయో, ఈ జాయింట్స్ మధ్యలో గ్యాప్స్, వీటిని ప్రాపర్గా ఒక్కొక్క ఫింగర్తో ఈ విధంగా ప్రాపర్గా ప్రెస్ చేసి క్లాక్ వైజ్, ప్రెస్ చేసి క్లాక్ వైజ్, ప్రెస్ చేసి క్లాక్ వైజ్, క్లాక్ వైజ్, క్లాక్ వైజ్. అదేవిధంగా ఇక్కడ కూడా ఈ విధంగా ప్రతి ఒక్క జాయింట్ మధ్యలో గ్యాప్స్ని వదలకుండా కంప్లీట్గా 1 2 3 4 మన 2 కాళ్ళు కూడా ఈ విధంగా ఒక 3 సార్లు నుంచి 5 సార్లు, 3 to 5 టైమ్స్ వరకు ప్రాపర్గా చేసుకోవచ్చండి. ఈ విధంగా చేయడం వల్ల మన ఒక పాదాల్లో ఉన్న స్టిఫ్నెస్ కావచ్చు, మన ఒక ఫింగర్ మొబిలిటీ పెరగడం కానీ ఇవన్నీ ప్రాపర్ జరుగుతుందండి. అండ్ బ్లడ్ సర్క్యులేషన్ కూడా చాలా బాగా ఎఫెక్టివ్గా జరుగుతుంది. దీన్ని ఒక 3 to 5 టైమ్స్ వరకు ప్రాక్టీస్ చేసుకోవచ్చు, 3 to 5 టైమ్స్ వరకు. అండ్ మనం ఒక నెక్స్ట్ ప్రాక్టీస్లో మనం ఒక బాల్ సపోర్ట్ తీసుకుంటాం. ఒక బాల్ని ఈ విధంగా ముందు పెట్టుకొని చైర్లో కూర్చొని చేసుకోవచ్చు, లేకపోతే నించొని చేసుకోవచ్చు అండి. ఈ విధంగా బాల్ పైన ప్లేస్ చేసి ముందుకి వెనక్కి, ముందుకి వెనక్కి, ముందుకి వెనక్కి, అండ్ క్లాక్ వైజ్ ఒక 10 టైమ్స్ అండ్ యాంటీ క్లాక్ 10 టైమ్స్ అండి. యాంటీ క్లాక్ కూడా ఒక 10 టైమ్స్. ప్రాపర్గా ప్రెషర్ ఇవ్వాలండి, ప్రాపర్గా గట్టిగా ప్రెషర్ ఇవ్వాలి, ప్రెషర్ ఇస్తూ చేయాలి, ప్రెషర్ ఇస్తూ చేయాలి కంప్లీట్. లాస్ట్కి జిగ్జాగ్ సైడ్స్కి.
ఈ విధంగా. సో దీన్ని ఈ విధంగా మీరు 2 కాళ్ళకి చేసుకోవచ్చు, 2 కాళ్ళకు కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. ఒక 1 మినిట్ నుంచి 2 మినిట్స్ వరకు, 1 మినిట్ నుంచి 2 మినిట్స్ వరకు. మనకు నెక్స్ట్ వర్కౌట్లో మనకు ఫింగర్స్ని ఈ విధంగా ప్లేస్ చేసి మనకు యాంకిల్ని ఈ విధంగా పట్టుకొని ఇక్కడ మనము ఈ విధంగా కిందకి అండ్ పైకి ఒక 10 టైమ్స్ అప్ అండ్ డౌన్, 10 టైమ్స్ అప్ అండ్ డౌన్. ఎంతవరకు కుదిరితే అంతవరకే, కిందకి లాగాలి, మళ్ళీ ఓపెన్ చేయాలి. ఒక 10 టైమ్స్ అయిపోయింది అనుకోండి, లాస్ట్ టైం ఏం చేస్తాము, కిందకి నొక్కి హోల్డ్ చేయాలి. 5 4 3 2 రిలాక్స్. సేమ్ అదేవిధంగా పైన కూడా 5 4 3 2 రిలాక్స్. సో ఈ విధంగా మనం 2 కాళ్ళకు కూడా 5 టైమ్స్ లెఫ్ట్ లెగ్, 5 టైమ్స్ రైట్ లెగ్ చేయాలి. సో మనం ఒక నెక్స్ట్ ప్రాక్టీస్లో మనం ఒక కాఫ్ మజిల్స్, మనం ఒక పిక్కలు ఉంటుంది, ఈ యొక్క పిక్కల్ని మనం స్టిమ్యులేట్ చేసుకుంటాం. ఈ విధంగా పై నుంచి కింద వరకు ప్రాపర్ రబ్ చేసుకుంటాం. ఒక 10 టైమ్స్ వరకు గట్టిగా బలమంతా ఉపయోగించి ఈ విధంగా బోన్ పైన చేయకూడదండి, బోన్ పైన చేయకూడదు. కింద భాగం, ఈ కింద భాగం ఏదైతే ఉందో ఈ యొక్క కాఫ్ మజిల్స్ని కింద వరకు ఈ విధంగా 10 టైమ్స్ చేసి ట్యాప్ చేసుకుంటామండి. ఈ విధంగా ట్యాప్ చేసుకోవాలి. దీన్ని మీరు ఒక 1 మినిట్ నుంచి 2 మినిట్స్ వరకు, 1 మినిట్ నుంచి 2 మినిట్స్ వరకు ప్రాక్టీస్ చేయించండి. సో మన ఒక నెక్స్ట్ వర్కౌట్లో ఏం చేయకూడదండి, పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే కాళ్ళ వంకలు పోతున్నాయో వారు ఈ విధంగా 2 కాళ్ళ మధ్యలో కొంచెం గ్యాప్ పెట్టుకొని ఈ విధంగా రాత్రి పడుకునే ముందు ఖచ్చితంగా ఒక 2 నిమిషాల వరకు ఈ విధంగా కాళ్ళు రెండింటిని గోడకు చాచేసి చేతులను సైడ్స్కి పెట్టి రిలాక్స్గా ఉండాలండి. రిలాక్స్గా ఒక 2 మినిట్స్ నుంచి 3 మినిట్స్ వరకు స్లోగా మీరు ఒక 10-15 డేస్ తర్వాత మీరు మీ ఒక కాళ్ళ వంకలు తగ్గడం గమనిస్తారు. అప్పుడు స్లోగా ఏం చేయొచ్చండి, 2 కాళ్ళ దగ్గర పెట్టుకొని పాదాలని మాత్రమే పైకి కిందకి, పైకి కిందకి, పైకి కిందకి, పైకి కిందకి, ఈ విధంగా 10 టైమ్స్ కంప్లీట్గా పైకి అండ్ కిందకి పుల్ చేయాలి. పుల్ చేసి సేమ్ ఇదే పొజిషన్లో మళ్ళీ ఒక 1 to 2 మినిట్స్ వరకు హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు మనం చేసిన మూమెంట్స్తో పాటు మనం కనుక ప్రాపర్గా మినరల్స్ పైన కాన్సన్ట్రేషన్ పెట్టి మనం తీసుకుంటున్న డైట్, బ్రేక్ఫాస్ట్ కావచ్చు, లంచ్ కానీ, డిన్నర్ కానీ, వీటిల్లో మనం పొటాషియం, కాల్షియం, అదేవిధంగా మెగ్నీషియం ఉన్న ఫుడ్స్ని కనుక మనం కొంచెం యాడ్ చేసుకోగలిగితే తప్పకుండా మనకు వస్తున్న క్రాంప్స్ కానీ, స్టిఫ్నెస్ కానీ, మజిల్ వీక్నెస్ కానీ వీటి నుంచి బయటపడడానికి హెల్ప్ చేస్తుందండి. దాంట్లో చాలా ఇంపార్టెంట్ బనానాస్ కావచ్చు, నట్స్ కావచ్చు, కోకోనట్ వాటర్ తీసుకోవడము, సెసమి సీడ్స్, పంకిన్ సీడ్స్, స్పినాచ్, డేట్స్, అదేవిధంగా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అండి. ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్లో నుంచి మీరు ఏదైనా 3 నుంచి 4 ఖచ్చితంగా మీ యొక్క బ్రేక్ఫాస్ట్లో కావచ్చు, లంచ్లో కానీ, డిన్నర్లో కానీ యాడ్ చేసుకోగలిగితే తప్పకుండా మనకు వస్తున్న తిమ్మిర్లు కావచ్చు, మొద్దుబారిన తెలియడం కానీ, వంకర్లు పోవడము, లాగడము, ఇవన్నీ కూడా మనం తగ్గడం గమనిస్తామండి. సో ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్లో ఎవరైతే ఈ సమస్యతో బాధపడుతున్నారో వాళ్ళకి తప్పకుండా మన వీడియోని షేర్ చేయండి. అన్నిటికన్నా ముఖ్యంగా మన భైరవ యోగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే వీడియోలో మనం కలుద్దామండి. అంతవరకు ఓం నమః శివాయ.